మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. అభివృద్ధి అంటే ప్రజలకు ఏమి పనులు కావాలో ఆ పనులు చేయడమే నిజమైన అభివృద్ధి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హన్వాడ మండలంలోని 8 తాండాలలో 2.88 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 kV విద్యుత్ ఉప కేంద్రానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో కేవలం 2 విద్యుత్ ఉప కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నూతనంగా 6 సబ్ స్టేషన్లు మంజూరు చేసుకున్నామని, అందులో 2 సబ్ స్టేషన్లను హన్వాడ మండలానికి కేటాయించామని ఆయన చెప్పారు. విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఓవర్లోడ్ సమస్యలను అధిగమించి ఇంటి అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు తగినంతగా విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. శాశ్వతంగా విద్యుత్ సమస్య పరిష్కారానికి 132 kV సబ్ స్టేషన్ గొండ్యాల గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 99% జీరో బిల్లులు గృహజ్యోతి పథకం ద్వారా హన్వాడ మండలంలో వస్తున్నాయన్నారు. ప్రజాప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా, 500 రూపాయలకే సిలిండర్ను అందిస్తుందని ఆయన చెప్పారు. అనంతరం గ్రామంలో కొలువైన మారెమ్మను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో SEPV రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, DCC ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్ధారం సుధాకర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్, లింగం నాయక్, టంకర కృష్ణయ్య, విజయ్ నాయక్, విద్యుత్ అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి అంటే ప్రజలకు ఏం పని కావాలో ఆ పని చేసి పెట్టడం అభివృద్ధి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సబ్స్టేషన్ శాంక్షన్ చేయించినాం. చాలా సబ్స్టేషన్లు అప్పుడున్న లోడ్ ప్రకారం శాంక్షన్ చేయించినాం. క్రిస్టియన్పల్లిలో, మహబూబ్నగర్ టౌన్లో. మళ్ళీ నేను వచ్చినప్పుడు అడిగితే కేవలం ఈ 10 సంవత్సరాల్లో 2 సబ్స్టేషన్లు శాంక్షన్ అయినాయని చెప్పిన. ఎక్కడికక్కడ లో వోల్టేజ్ సమస్యలు ఉండే, ట్రిప్పింగ్ అవుతూ ఉండే. అందుకే మళ్ళీ ప్రత్యేకంగా అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి విద్యుత్ శాఖ మంత్రి మనం 6 సబ్స్టేషన్లను మంజూరు చేయించుకున్నాం. ఆ 6 సబ్స్టేషన్లో 2 హన్వాడ మండలానికి కేటాయించుకున్నాం. ఒకటి 8 తండ, ఇంకొకటి బుద్ధారం. దీంతో పాటుగా ఒకటి 132 kV గొండ్యాల దగ్గర కూడా ప్రపోజల్ పెట్టినాం. భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు లేకుండా రైతులకు ఉపయోగపడేటట్టు, అలాగే గృహ అవసరాల కోసం విద్యుత్ శక్తి ఎటువంటి లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉండేందుకు శాశ్వతంగా దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పి మేము ప్రయత్నం చేసినాం. దాంట్లో మేము సఫలమైనాం. ఒక 6 నెలల్లో మనకి సబ్స్టేషన్ పని పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలోని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, లో వోల్టేజ్ సమస్యలు, డ్రాపింగ్ ఇవన్నీ లేకుండా మనకు మంచి నాణ్యమైన సరఫరా దొరుకుతుందని చెప్పి ఈ కార్యక్రమం మనం చేపట్టినాం. అలాగే గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి కూడా మనం ఈరోజు దాదాపు గ్రామాల్లో 99% జీరో బిల్స్ వస్తూ ఉన్నాయి. మన హన్వాడ్లో ఈ ఫిబ్రవరి మాసంలో 8,509 బిల్స్ ఇష్యూ చేసినాం, జీరో బిల్స్. అంటే మొత్తం ఉన్న మీటర్లలో మొత్తం 99% గృహ అవసరాలకు ఉపయోగించే విద్యుత్తులో ఉన్న మీటర్లలో 99% ఈరోజు జీరో బిల్స్ వస్తున్నాయంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎంత గట్టిగా పనిచేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రైతు భరోసా ఇస్తా ఉన్నాం, రుణమాఫీ చేసినాం. ఇప్పుడు సిలిండర్ను కూడా విడతల వారీగా 500 రూపాయలకే ఇస్తా ఉన్నాం. పాఠశాలలు బాగు చేసుకుంటా ఉన్నాం. హాస్టల్స్లో మన పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం పెడతా ఉన్నాం. టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నాం. తాండాలకు రోడ్లు వేస్తూ ఉన్నాం. ప్రతి తాండాకు కూడా బీటీ రోడ్ ఉండాలని చెప్పి వాటన్నిటినీ కూడా మొదలు పెట్టినాం. హన్వాడ మండలంలోని తాండాలు ఏవైతే రోడ్లు లేకుండా మిగిలిపోయినాయో వాటన్నిటికీ కూడా బీటీ రోడ్లు రాబోతా ఉన్నాయి. మొన్ననే మన ఈ అయోధ్య నగర్ ఆ చుట్టుముట్టు తాండాలను కలుపుకుంటూ రోడ్ శాంక్షన్ చేసినాం. షేక్పల్లి దగ్గర రోడ్ శాంక్షన్ చేసినాం. ఎక్కడ మనకు అవసరం ఉందో అక్కడ ఇమ్మీడియట్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్ శాంక్షన్ చేసుకొని శంకుస్థాపనలు కూడా జరుపుకుంటా ఉన్నాం. 1 సంవత్సర కాలంలో
వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక సంవత్సర కాలంలో వచ్చే ఆర్థిక సంవత్సరం ముగించే దాటికి బడ్జెట్ కేటాయింపులతోటి మనందరం కూడా టెండర్లు వేసుకొని ఆ రోడ్లను కంప్లీట్ చేసుకుంటాం. 10 సంవత్సరాల్లో చేయని పని ఈ 2 సంవత్సరాల్లో మేము చేయబోతా ఉన్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడ ఏ అవసరం ఉందో దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తూ ఉన్నాం. అలాగే 1,63,00,000 రూపాయలు మన గ్రామీణ ప్రాంతాల్లో హన్వాడ మండలంలోనే వినియోగదారులు అంటే మీరు ఎలక్ట్రిసిటీ వాడుకునే వాళ్ళందరికీ కూడా లాభం జరిగింది జీరో బిల్ తోటి. ఈ 14 అంటే 6వ నెల అంటే జూలై మాసంలో మొదలైంది ఈ స్కీము. అప్పటి నుంచి ఇప్పటిదాకా 9 నెలల్లో 1,63,00,000 రూపాయలు ఆదా చేసుకున్నారు మనం హన్వాడ మండలంలోనే. ఇంకా తెలంగాణ రాష్ట్రం మొత్తం లెక్కలు వేసుకుంటే 100 కోట్లు అవుతాయి. కాబట్టి ప్రభుత్వం మీ వెంబడి ఉన్నది, మీకు కావాల్సింది చేస్తున్నది.